హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మాకు మార్గశిర మంత్ అయితే స్టార్ట్ అయిందండి. మార్గశిర మంత్ అంటే ముగ్గులు, లక్ష్మీదేవి పూజలే ఇవే బాగుంటాయి కదండి. మాకైతే మెయిన్ పూజ ఏంటంటే మార్గశిర మంత్లో లక్ష్మీవారి పూజలేనండి. ఒడియా పద్ధతులు అయితే మెయిన్ మార్గశిర మంత్ లక్ష్మీవారి పూజలని అంటారు. మాకు ఆ పూజ రోజు అవ్వదని ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసుకొని బొట్లని పెట్టేసుకున్నాం. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది ఇంటి ముందున ఇది కుంభం అంటే కలసం అంటారు మీరు, కలసం పెట్టి ఇంటికి గుమ్మం ముందు అయితే దీపాలు 2 పెట్టి ద్వారబంధాల సైడ్ దగ్గర దీపాలు పెట్టి కలసం దగ్గర దీపం పెట్టి అమ్మవారిని తలుచుకొని మొక్కుతామండి. ఇదైతే ఇంటి దగ్గర డైలీ ఎలాగ మన దీపం అయితే ఎలా పెడతామో అలా పెట్టేసి ఇంటి దగ్గర ఇది ముందు పూజ ఇంటి దగ్గర దీపం అయిన తర్వాత తులసమ్మ మొక్కేసి తులసమ్మ దగ్గర పూజ అయిపోయాక మనం అమ్మవారిని పేర్చుకోవాలండి. డైలీ మనం ఎలాగైతే దీపం పెడతామో అలాగా ఈరోజు కూడా అలాగే దీపం పెడతాము. ఇది పెట్టించిన తర్వాత అంటే ఆ రోజు మార్నింగ్ అయితే మనం టిఫిన్ ఎట్ చేయకుండా అంటే ఫాస్టింగ్లా ఉండి అమ్మవారిని అయితే పేర్చుకోవాలండి. ఇది ఇంటి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత మా అత్తగారేమో అమ్మవారిని పేర్చడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ అమ్మవారు పేరుస్తున్నారు. ఇక్కడ అమ్మవారు పేర్చిన తర్వాత అంటే ఫస్ట్ ప్రసాదం ఏంటి పెట్టాలంటే అమ్మవారికి మా దీంట్లో ఒడియా దీంట్లో అయితే ఫస్ట్ ప్రసాదం పెరుగు అండ్ బెల్లం అయితే పెడతామండి. మాలో బెల్లం అదేంటంటే మాకు తెలీదు, కాకపోతే అది ఆచారం ముందు నుండి అలాగుందని బెల్లం అండ్ పెరుగు అయితే పెడతాము. అది పెట్టేసిన తర్వాత అల్పాహారం అని ఫ్రూట్స్ అనేది దేవునికి ప్రసాదంగా పెడతామండి. పలదానం ఇస్తాం. పలదానం ఇచ్చిన తర్వాత ఇలా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి మొక్కుతాం అనమాట. ఇది మొక్కేసిన దీపం అన్నీ పెట్టాక అమ్మవారిని తలుచుకుంటూ మొక్కి హారతి అనేది ఇస్తామండి. ఇస్తారు. ఒకసారి అయితే అన్నీ పేర్చేశాక మొత్తం అన్నీ సర్దుతాం. అక్కడ అమ్మవారు కనబడట్లేదు, అంత పువ్వులు పెట్టి మా అత్తగారు సర్దేశారు. ఈ రెడ్ చున్నీ అన్నది కప్పుకోవాలి లక్ష్మీదేవికి. ఇక్కడ అయితే 5 దీపాలు పెడతారనమాట. అంటే 5 దీపాలు అంటే ఒక విఘ్నేశ్వరుడికి, గణేష్ దేవుడికి, 2 బలరాంకి, 3వది లక్ష్మీదేవికి, జగన్నాథ్ స్వామికి అండ్ కుబేరుకి అని 5 దీపాలు అయితే లైన్కి పెడతామండి. అది పెట్టేసిన తర్వాత పెరుగు బెల్లం అయితే ఇచ్చిన తర్వాత అల్పారం ఇస్తాం కదండి. ఇచ్చేసిన తర్వాత ఇదిగో ఇలా హారతి మళ్ళీ ఇవ్వాలండి. హారతి అనేది ఇస్తారనమాట. ఫస్ట్ దేవుడిని తలుచుకుని మొక్కిన తర్వాత హారతి అనేది పెడతాము. ఇది మా ఇంటి దేవుడు అనమాట. ఇంటి దేవుడి కింద ఇలా చేస్తున్నాం మేము. దేవుడిని అయితే హారతి ఇచ్చేసిన తర్వాత ఏమో ఆఫ్టర్నూన్కి ప్రసాదం భోగం ఏదో పెడతాం కదండి. ఆ వంటకాలన్నీ చేయడానికి ఈ హారతి ఇచ్చిన తర్వాత వంట చేసుకోవాలండి. ఏంటంటే ఇవన్నీ చేసిన దేనికి ఒక సపరేట్గా శారీ అన్నది పెట్టుకోవాలంటే ఒక శారీ వేసుకున్న తర్వాత ఇంకా దేనికి పనికిరాదు. అంటే ఆ శారీ ఏ చీర అయితే కట్టుకున్నామో ఆ శారీ కట్టుకుని భోజనం చేయకూడదు. భోజనం చేస్తే పూజకి అయితే పనికిరాదు. అంత శుద్ధిగా ఉండాలి. ఇక్కడ భోగం అయితే రెడీ అయిపోయింది. మార్గశిర ఫస్ట్ వీక్ లేట్ అంటే ఈ అట్లు, మినపట్లు ఇంకా పరమాన్నం అనేది మెయిన్ అండి. కాకపోతే నెక్స్ట్ వీక్ మాకు అవ్వదని ఈ వీక్న మా అత్తగారు ప్రసాదం అన్నీ పెట్టేశారు, భోగం అన్నీ పెట్టేశారు. అలా పెట్టవచ్చు. ఇక్కడ ఇలాగ అన్నం, పప్పు అన్నం, పెరుగన్నం, అట్లు, పరమాన్నం అండ్ 2 టైప్స్ కర్రీస్ అని ఇలా ప్రసాదంగా పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అంటే ఒక 10 మినిట్స్ ఇలాగ దేవుడిని అలాగ ఒంటరికి వదిలేయాలి. మేమైతే వదిలేసిన తర్వాత ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిన ఫస్ట్ తింటారనమాట. బయట పెళ్ళైన ఆడపిల్లలకి అయితే ఇవ్వకూడదు. మా ఇంట్లో పెద్ద ఎవరున్నారు, అత్తగారు మావగారు ఉన్నారు కదా, అలా తినొచ్చు. ఇంటి కొడుకు కోడలు తినొచ్చు కానీ కూతురు తినకూడదండి. ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.